అలయన్స్ క్లబ్ తుని నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం తుని సీతారామ యోగా సెంటర్ నందు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నేషనల్ ఇంటర్నేషనల్ చైర్మన్ బి తిరుపతి రాజు హాజరై నూతన కార్యవర్గ సభ్యుల్ని ప్రమాణ స్వీకారం చేయించారు. అదేవిధంగా నూతన సభ్యుల్ని ఇండక్షన్ ఆఫీసర్ గా గాంధీ వ్యవహరించి నూతన సభ్యుల్ని ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్య అతిథిగా డిస్టిక్ గవర్నర్ అట్లూరి ఉషారాణి విచ్చేసి తుని క్లబ్ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకొని తెలిపి ప్రశంసలు అందించారు. నూతన కార్యవర్గం మరిన్ని కార్యక్రమాలు చేసి సంఘంలో మంచి పేరు తీసుకురావాలని నేషనల్ ఇంటర్నేషనల్ చైర్మన్ శ్రీ తిరుపతి రాజు, డిస్టిక్ గవర్నర్ ఉషారాణి తెలియజేశారు. విశిష్ట అతిథులుగా దండెం పోలేరావు, వైస్ గవర్నర్లు మహేశ్వరరావు, కాశీ విశ్వనాథ్, ఆర్సీలు వట్నాయక్, మురళి పాల్గొన్నారు. అలయన్స్ క్లబ్లు నూతన గౌరవ అధ్యక్షులుగా కుచ్చర్లపాటి భీమరాజు, అధ్యక్షులుగా జిఏ నాయుడు, ఉపాధ్యక్షుల విఎస్ఆర్ ఆంజనేయ ప్రసాద్, కుసుమంచి సత్యనారాయణ, దండం రామచంద్ర ప్రసాద్లు, కార్యదర్శిగా నెల్లిపూడి రాజబాబు, సత్యనారాయణ, కార్తీక్ పద్మనాభంలు, కోశాధికారిగా కేవీ రామణ, డి సత్యనారాయణ, డీసీలుగా నూకయ్య శెట్టి, సూర్యప్రకాష్, ఇతర కార్యవర్గ సభ్యులుగా డైరెక్టర్స్ 14 మంది ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ సభ్యులు ఎన్ రవి, పరవాడ తాతాబాబు, నాగేశ్వరరావు, సీతారాం, ఇతర లయన్స్ ప్రతినిధులు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు. ఈ పొజిషన్లోకి తీసుకొద్దాం. తప్పకుండా మీరు అనుకునేటటువంటి విషయాలన్నింటినీ కూడా మేము వ్యవస్థలు 20% చెప్పారు. మాకు వ్యవస్థ గారు ఆశీస్సులు ఉన్నాయి. ఖచ్చితంగా 21% బయట చేస్తామని చెప్పేసి భావిస్తున్నాం. తర్వాత మీకు ఏంటంటే ఎల్లమెట్లు లాస్ట్ 25 వచ్చాయి. ఖచ్చితంగా నా టర్మ్ కంప్లీట్ అయిపోయి లోపల ఖచ్చితంగా పార్టీ ఎల్లమెట్లు చేస్తామని చెప్పేసి కూడా ఈ సభలో అందరికీ హామీస్తున్నాం. థ్యాంక్ యూ. నన్ను ఈ స్థానంలో నిలిచిపెట్టినటువంటి యువరాజు ఆశీస్సులు, అలాగే కేఎస్ఆర్ మాస్టర్, తర్వాత వచ్చేసి మన కుసుమని సత్యనారాయణ గారు, తర్వాత దాదాబాబు గారు, ముఖ్యంగా వీళ్ళ ఆశీస్సులతో నేను ఈ రోజు ఈ స్థానంలో కూర్చోబెట్టారు. ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఖచ్చితంగా కష్టపడతాను చెప్పేసి నేను చెప్తాను. ఎప్పుడు కూడా మన రవి గారు అయితే కనుక దాని గురించి ఖచ్చితంగా చెయ్యాలి. మీరు చెప్పినటువంటి పార్టీలో ఐపాడ్ ఒకటి, తర్వాత మెడికల్ క్యాంప్ ఒకటి, నాకు ప్రతిరోజు మీటింగ్లో కలిసినప్పుడు ఫోన్ చేసి ఐడియా మనం చేయాలి. ఏం చేయాలని అడిగే విధానం కానీ అలాగే ఇవాళ తలుచుకుంటేనే కోరికల్ని మన కోరికల్ని తీర్చే అమ్మవారు తలుపులమ్మ అమ్మవారికి మామూలుగా తలంపులమ్మ గారు మామూలుగా శ్రీవాడు శ్రీవాడు చాలా ఆస్పీషియస్ డే అంట. మాకు తెలియదు, కానీ ఆయన ఎన్నో రోజుల నుంచి ప్లాన్ చేసి ఈ రోజు అసలు మామూలుగా అయితే దర్శనం అయితే అవ్వదు. మేము ఎవరన్నా తెలుసుకోవాలనుకున్నా 10 మంది వచ్చాం వైజాగ్ నుంచి, అసలు ఛాన్సే లేదు. కానీ ఆయన దగ్గరుండి 3 కార్లలో వెయిట్ చేశారండి. అసలు నిజంగా ఎందుకు చెప్తున్నాను ఈ విషయం గురించి, అసలు విషయం చెప్పకుండా ఇవాళ ఎవరిని ఇంటికి వస్తారంటే హోటల్లో రూమ్ బుక్ చేసి కారు ట్యాక్సీ పెట్టి అక్కడ వచ్చిన తర్వాత మాట్లాడి ఇట్లా ఉంటుంది సిటీలో వ్యవహారం. అట్లాంటిది మేము వైజాగ్ నుంచి 15 రోజుల నుంచి మమ్మల్ని ఫాలో అప్ చేసి అక్కడ ముందు ఆర్చ్ దగ్గర ఒక కారు విత్ మన మెంబర్స్తో, ఆ తర్వాత మధ్యలో ఒక కారు మమ్మల్ని ఫాలో అయింది. చివరిగా ఒకసారి చివరి అమ్మవారి దగ్గర కమిషనర్ అసిస్టెంట్ కమిషనర్ గారితో ప్యూరాజ్ గారు దగ్గర నుండి స్వయంగా అమ్మవారి దర్శనం చేయించడం అనేది ఈ మందికి అమ్మవారి ఆశ దగ్గరగా చూపించి మామూలుగా ఎవరికి దొరకదు. అలాంటి పావుగంటలో దర్శనం ఇప్పించినందుకు ముందుగా చెప్పాల్సిన విషయం సార్ ఇది. అది మీకు ఎంతో కృతజ్ఞతలు. మా అందరూ 10 మందికి ఈరోజు మీ స్టార్ట్ చేశారు. నేను ఒకప్పుడు అలయన్స్ క్లబ్లో సౌత్ ఇండియాలో ఫస్ట్ నేను వెళ్ళాను. ఈవేళ సౌత్ ఇండియాలో 12,000 మెంబర్స్ ఉన్నారు. ఒకప్పుడు నేను ఒక్కనే 12,000 మంది మెంబర్స్ వచ్చారు, సర్వీస్ చేస్తున్నారు. ఇది ఎవ్రీ ఇయర్ పెరుగుతుంటారు, మెంబర్స్ ఎలా పెరుగుతుంటారు. 13,000 మెంబర్స్ జాయిన్ చేసాం. అప్పుడు మేము మొబైల్ స్టార్ట్ అయితే మనం మంచి మంచి సీడ్ ఈరోజు వేస్తే అది చెట్టు అవుతుంది, తర్వాత పెద్ద ఫారెస్ట్ అవుతుంది. అది మనం వేయాలి. అదే మా ఉద్దేశం. మేము స్టార్ట్ చేస్తాం. ఇది ప్రతి చోట ఇది డెవలప్ అవుతున్నది. మరి తులు క్లబ్ కూడా తులుతోనే లిమిట్ అవ్వకూడదు.
మేము ఎలాగైతే వరదలుగా స్థాపిస్తున్నామో మీరు కూడా తునిలో ఉన్న క్లబ్ వాళ్ళు తునితోలో పేరు కాకూడదు. ఈ చుట్టుపక్కల మన అలయన్స్ క్లబ్ని మీరు వ్యాపకం చేయాలి. అన్నవరం ఉంది, చోడవరం ఉంది, నర్సీపట్నం ఉంది, ఇలా చాలా ఏరియాస్లో అలయన్స్ క్లబ్ పెట్టే అవకాశం ఉంది. మనం స్టార్ట్ చేయడానికి 15 మెంబర్స్ కావాలండి. మంచి సర్వీస్ మైండ్ పీపుల్ 15 మెంబర్స్, మంచి లీడర్స్ ఫస్ట్లో 1-2 కావాలి. ఉండే ప్రతి ఏరియాలో కూడా ఒక క్లబ్ పెట్టచ్చు. అందుకని మీరు ఈ సర్వీస్ కార్యక్రమాలు చేస్తూ చుట్టుపక్కల మంచి లీడర్స్ ఐడెంటిఫై